ప్లీజ్ ఆయన్ని కొట్టొద్దు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఇలాంటివి జరగకూడదు. సారీ సార్, వీడి మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. చూసావా విజయ్, ఏ భార్య మీదైతే నిన్ను మోసం చేసిందని నింద వేశావో, ఏ భార్య మీదైతే నువ్వు అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించావో, ఏ భార్యతో అయితే నువ్వు విడాకులు కావాలని తను వద్దు అని వాదిస్తున్నావో, ఆ భార్య నిన్ను కొడుతుంటే అడ్డొచ్చింది. నువ్వు కావాలనుకున్న ఐశ్వర్య నిన్ను అసహ్యించుకుంటే, నువ్వు వద్దంటున్న ఈ భార్యే నా భర్తని కొట్టకండి, తట్టుకోలేను అని తల్లడిల్లిపోతుంది. ఏది ఏది నిజమైన ప్రేమ? ఈ ప్రేమ మీదనా నిందలు వేశావు, తననా తలదించుకునేలా చేశావు. ఇది నిజమైన ప్రేమ అంటే, తను అసలైన భార్య అంటే. ఇలాంటి భార్యని కాదని ఎవరో అమ్మాయి వెనుక పడతావా? ఆఖరికి ఆ ఐశ్వర్య జీవితం కూడా నాశనం చేయాలని చూసావు. ఇది తప్పు కదా? నీ మీద ఇంత కూడా కోపం లేని తన మీద నువ్వు వేసిన నింద తప్పు కదా? అంత మంచి మనిషిని దూరం చేసుకోవాలనుకున్నావు, అది తప్పు కదా? తప్పే అండి, నేను తప్పే చేశాను. తప్పు నాదే. నేను చేసింది ఎంత పెద్ద తప్పు మీరు నాకు చూపించి నా కళ్ళు తెరిపించారు. జడ్జి గారు, నన్ను క్షమించండి. జయ, నిన్ను మోసం చేయాలని చూశాను, నన్ను క్షమించు జయ. జడ్జి గారు, మీ ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను, నాకు తనే కావాలి. తనతో నాకు విడాకులు ఇవ్వద్దు. తను ఏ తప్పు చేయలేదు. తనతో నేను జీవితాంతం ఉంటాను. మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడను. నీలాంటి వాడికి శిక్ష పడాలి, కానీ నువ్వు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డావు. ఈ కోర్టులోనే నీ భార్యకు నీ మీద ఎంత ప్రేముందో నేను చూశాను. నీకు శిక్ష వేస్తే నీ భార్య తట్టుకోలేదు. నీకు వార్నింగ్ మాత్రమే ఇచ్చి ఈసారికి వదిలేస్తున్నాను. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే మాత్రం శిక్ష కఠినంగానే ఉంటుంది. లేదు జడ్జి గారు, బుద్ధొచ్చింది, బుద్ధిగా ఉంటాను. ఇక ఈ కేసులో ఒకరిని పొగడకుండా ఉండలేకపోతున్నాను.